సో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నూజివీడు సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను నివేదా థామస్ లీడ్ రోల్ పోషించిన 35 చిన్న కథ కాదు మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై దగ్గుబాటి రాణా సమర్పించారండి. ప్రొడ్యూసర్స్ వచ్చేసి సృజన్ ఎర్రబోలు మరియు సిద్ధార్థ్ రాళ్లపల్లి అండి. డైరెక్టర్ వచ్చేసి నందకిషోర్ ఇమాని అండి. ఇక ఈ సినిమాలో నివేదా థామస్తో పాటు విశ్వదేవ్, ప్రియదర్శి, గౌతమి, భాగ్యరాజ్, కృష్ణతేజ, అభయ్, అనన్య మరియు అరుణ్ దేవ్ తదితరులు నటించారండి. మరి ఈ మూవీ బాగుందా అంటే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చిందండి. సినిమాలో సబ్జెక్ట్ రొటీన్గా ఉన్నట్టు అనిపిస్తుంది కానివ్వండి, తన కొడుకుని వృద్ధిలోకి తీసుకురావడానికి ఒక తల్లి పడేటటువంటి కష్టం, ఓవరాల్గా మిడిల్ క్లాస్ మెంటాలిటీని మనకి చాలా దగ్గరగా చూపిస్తుంది అనమాట ఈ మూవీ. ఫ్యామిలీస్ ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్కి రిలేట్ అవుతాయి. ఎక్కడ వల్గారిటీ లేదు కాబట్టి కుటుంబ సభ్యులతో సహా వెళ్ళి సినిమాను చూడండి, ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. మీకు ఈ మూవీ నచ్చుద్ది కూడా. అట్లాగే మీరు ఈ మూవీ చూసారా, చూస్తే మీకు ఈ మూవీ నచ్చిందా లేదా అనేది మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్తే నివేదా థామస్ తన యొక్క భర్త మరియు ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఉంటుంది అనమాట. వీళ్ళ పెద్ద కొడుకు లెక్కల్లో కొంచెం వీక్ అనమాట. అయితే ఇక్కడ వీక్ అనే కంటే కూడా ఈయన వేసినటువంటి ప్రశ్నలకి టీచర్స్ కూడా సరిగ్గా జవాబు చెప్పలేక ఈయనకి 0 అన్న ట్యాగ్ తగిలిచ్చేస్తారనమాట. ఆ 0 అన్న ట్యాగ్ తగిలిచ్చింది ఎవరో కాదని మన ప్రియదర్శి గారేనండి. అలాగా ఇతనికి మార్కులు తక్కువ రావటం వల్ల వాళ్ళ తమ్ముడు క్లాస్లోనే, 6వ క్లాస్లోనే తీసుకెళ్ళి కూర్చోబెడతారండి. అది కొంచెం ఇతనికి ఐ థింక్ ఆ పెద్ద కొడుకు క్యారెక్టర్ చేసింది అరుణ్ దేవ్ అనుకుంటా. అతను చాలా ఫీల్ అవుతాడండి. అయినా కానివ్వండి అక్కడ కూడా కొంచెం స్లోగా ఉంటాడు. మరి తన కొడుకుకి కనీసం 35 మార్కులన్నా తెచ్చుకోవటానికి ఆ తల్లి మన నివేదా థామస్ క్యారెక్టర్ ఎట్లా కష్టపడింది అనేది మనకి స్క్రీన్ మీద చూస్తే మాత్రం కళ్ళమంట నీళ్ళు గిర్రని తిరుగుతాయి. అట్లాగే కొడుకుకు అర్థమయ్యేలాగా తను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కూడా మనల్ని ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఆ సీన్స్ చూస్తుంటే మళ్ళీ చిన్నతనంలోకి వెళ్ళి ఆ రోజుల్ని ఎంజాయ్ చేయాలని అయితే నాకైతే అనిపించిందండి. కాబట్టి ఇంత మంచి ఫీల్ ఉన్న మూవీని అస్సలు మిస్ కాకండి. ఇక యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నివేదా థామస్ తల్లి క్యారెక్టర్లో చాలా బాగా ఒదిగిపోయిందండి. ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగానే తను కొంచెం లావ్ అయిందండి. ఆ క్యారెక్టర్లో తను నటించింది అనకంటే కూడా జీవించింది అనటం కరెక్ట్ అండి. ఆ తల్లి పాత్రలో మనకి ఎక్కడా కూడా నివేదా థామస్ అనే క్యారెక్టర్ కనపడదండి. అట్లాగే నివేదా థామస్ భర్తగా నటించినటువంటి విశ్వదేవ్ కూడా చాలా మంచి నటన కనబరిచాడండి. ఆయన యాక్టింగ్ కూడా మంచి మార్కులు పడతాయి. ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ వచ్చేసి ప్రియదర్శి గారు అనమాట. కొంచెం నెగిటివ్ టచ్ ఉంటుంది, కానీ ఆ క్యారెక్టర్ని కూడా మనం చాలా బాగా లైక్ చేస్తామండి. ఓవరాల్గా ప్రియదర్శి గారు కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ని కనబరిచారు. అయితే గౌతమి గారికి ఇంకొంచెం మంచి సీన్స్ పడుంటే బాగుండేది అనిపించింది. మిగతా రోల్స్లో భాగ్యరాజ్ గారు, ఆ చిన్నపిల్లలు ఇద్దరు కూడా చాలా బాగా నటించారండి అన్నదమ్ములుగా. వాళ్ళిద్దరి పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఎనీహౌ డైరెక్టర్ నందకిషోర్ ఇమాని గారు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ దగ్గర నుంచి కూడా మంచి అవుట్పుట్ రాబట్టుకున్నాడని చెప్పాలి. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే వివేక్ సాగర్ అందించిన మ్యూజిక్ చాలా బాగుందండి. పాటలు, ఆ యొక్క బీజిఎం కూడా మనసుకి ఉల్లాసాన్ని ఇచ్చేలాగా ఉంటాయి అనమాట. కొన్ని సన్నివేశాలు అయితే కంటతడి పెట్టించేలాగా కూడా ఉంటాయి. ఓవరాల్గా వివేక్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. నికేత్ బొమ్మిరెడ్డి గారి యొక్క సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుందండి. మరీ ముఖ్యంగా ఆ తిరుపతి లొకేషన్స్ని ఆయన చూపించిన విధానం అయితే మనకి చాలా బాగా నచ్చుద్ది కూడా. ఓవరాల్గా సినిమా బాగా రావడానికి గల కారణాల్లో సినిమాటోగ్రఫీ మరియు విజువల్స్ కూడా ఒక కారణం అని చెప్పాలి. టీసీ ప్రసన్న గారి ఎడిటింగ్ కూడా చాలా బాగుందండి. కాకపోతే ఫస్ట్ హాఫ్లో ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్గా చేస్తుంటే బాగుండేది. ఓవరాల్గా సెకండ్ హాఫ్ మాత్రం ఎడిటింగ్ చాలా షార్ప్గా ఉంది. నిర్మాత సృజన్ ఎర్రబోలు మరియు సిద్ధార్థ్ రాళ్లపల్లి కూడా సబ్జెక్ట్కి తగ్గట్టుగా మూవీని చాలా గ్రాండ్గా తీశారండి. అలాగని మరీ అనవసరంగా ఏం ఖర్చు పెట్టలేదు. సన్నివేశాలకి ఎంత ఖర్చు పెట్టాలో అంతే అన్నట్టుగా చాలా బాగా వచ్చిందండి. ఓవరాల్గా నిర్మాతలు కూడా ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా మూవీని చాలా బాగానే ప్రొడ్యూస్ చేశారు. ఇక డైరెక్టర్ నందకిషోర్ ఇమాని గారి విషయానికి వస్తే ఆయన ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్ మాత్రం నిజంగా చాలా మంచి సబ్జెక్ట్ తీసుకున్నాడండి. ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ టైప్ సబ్జెక్ట్స్ చాలా బాగా కనెక్ట్ అవుతాయి. అందుకు తగ్గట్టుగానే ఆయన స్క్రీన్ ప్లే రాసుకునే విధానం కూడా చాలా బాగుందండి. కాకపోతే ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్లో కొంచెం ఆ క్యారెక్టర్స్ బిల్డింగ్ కానివ్వండి, ఆ నివేదా థామస్ మరియు వాళ్ళ ఫ్యామిలీ ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్తానికి కొంచెం టైం తీసుకున్నాడు కానివ్వండి. ఇక ఆ తర్వాత నుంచి కూడా ఆడియన్స్ని తన యొక్క స్క్రీన్ ప్లే మ్యాజిక్తో కట్టిపడేస్తాడని చెప్పాలి. ఓవరాల్గా నందకిషోర్ గారి నుంచి ముందు ఇంకా మంచి సినిమాలు రావాలని ఆశిస్తున్నాను. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.25 అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి,
షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.